Hello friends, welcome to Connecting Dots. So June 3rd న్యూస్ లో ఉన్న కొన్ని ఆర్టికల్స్ ను రిలేటెడ్ MCQs ని ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ దీన్ని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రిలీజ్ చేస్తుందన్నమాట. S&P అని దీన్ని HSBC అని కూడా అంటారు. ఇది రిలీజ్ చేసిందన్నమాట. ఈ మంత్ గాను ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 57.6 ఉందంట. కానీ ఇది మార్చ్ ఏప్రిల్ కంటే తక్కువ ఉందంట ఈ వాల్యూ అనేది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఏం తెలుస్తుంది మనకు ఈ ఇండెక్స్ వల్ల అంటే ఇది న్యూ ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయి, అవుట్పుట్ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ అవుట్పుట్ ఎలా ఉంది, అండ్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, సప్లయర్ డెలివరీ టైమ్స్ ఎంత పడుతుంది, ఇన్వెంటరీ లెవెల్స్ అంటే ఇన్పుట్ కానీ రిలేటెడ్ రా మెటీరియల్స్ అవన్నీ ఎన్ని ఉన్నాయి, అవుట్పుట్ ప్రోడక్ట్స్ ఎన్ని కంప్లీట్ అయినాయి అనేది ఇన్వెంటరీ లెవెల్స్ అని చెప్తుంది అనమాట. ఈ స్కేల్ ఏంటి అంటే ఒకవేళ ఈ వాల్యూ అనేది అబౌవ్ 50 కంటే పైన ఉందనుకో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఎలా ఉందంటే ఎక్స్పాన్షన్ అవుతుంది అనమాట, అంటే ఎక్కువ అవుతుంది, దానికి స్కోప్ ఎక్కువ ఉంది అని. నెక్స్ట్ బిలో 50 అంటే కాంట్రాక్షన్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క యాక్టివిటీ అనేది ఎకానమీలో తగ్గిపోతుంది అని చెప్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ 50 ఉంది అంటే నో చేంజ్ అనమాట, ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యాక్టివిటీ అలాగే ఉంటుంది అని చెప్తుంది. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే 3 months లోగా ఉందంట, అంటే మార్చ్ ఏప్రిల్ కంటే కూడా ఇది చాలా తక్కువ అంట. 57.6 అనేది మామూలుగా యావరేజ్ ప్రొజెక్షన్ వచ్చేసి 54.1 ఉంటుంది అని ప్రొజెక్ట్ చేసినారు. ఈ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నా కూడా ఇది 3 months లో ఉంది, ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బెటర్ అవ్వాల్సిన పొజిషన్ ఉంది అని చెప్పడం అనమాట దీని ఉద్దేశం. నెక్స్ట్ MCQ చూద్దాం రిలేటెడ్గా. ఇది MCQ విత్ రెఫరెన్స్ టు పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. A PMI value above 50 indicates the expansion in the manufacturing sector, while a value below 50 indicates contraction. ఇది కరెక్ట్ కదా, మనం చదువుకున్నాము. PMI is released monthly by RBI అని అడిగాడు. ఇది మంత్లీ రిలీజ్ చేస్తుంది, కానీ RBI రిలీజ్ చేయదు, ప్రైవేట్ ఎంటిటీ రిలీజ్ చేస్తుంది. PMI కన్సిడర్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ న్యూ ఆర్డర్స్, అవుట్పుట్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్వెంటరీ లెవెల్స్. ఇప్పుడే చూసాం కదా, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని PMI వాల్యూ ఇస్తారు మంత్లీ బేసిస్ కింద. అండ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్పుట్ ప్రైసెస్ జనరలీ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ అవుట్పుట్ చార్జెస్ అన్నాడు. అంటే ఇన్పుట్ వాల్యూ ఇన్పుట్ ఏదైతే మనము రా మెటీరియల్స్ యూస్ చేస్తున్నామో వాటి మీద ప్రైసెస్ పెరిగితే అవుట్పుట్ ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో దాని చార్జెస్ తగ్గుతుందా అని అడుగుతున్నాడు. అట్లా కాదు కదా, ఇన్పుట్ మీద వాల్యూ ఖచ్చితంగా రేటు పెరిగిందంటే ఖచ్చితంగా అవుట్పుట్ మీద ఉన్న కాస్ట్ కూడా పెరుగుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. నెక్స్ట్ ఇది ఆన్సర్ 1 and 3 కరెక్ట్ అవుతుంది, ఇది తప్పు. నెక్స్ట్ దీనిపైన ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను, ట్రై చేయండి రాయడానికి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసు అనేసి, కానీ ఆ టైంలో ఆ 10 minutes టైంలో మనం ఎంత రాయగలుగుతున్నామో అనేది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే కానీ అప్పటికి మనకి రాదు. కాబట్టి స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేయండి, తప్పైనా ఒప్పైనా ఎంత రాసినా కూడా అది మనకి యూజ్ అవుతుంది. కాబట్టి స్టార్ట్ చేయండి. దీని మోడల్ ఆన్సర్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.